హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెస్మరైజ్ కిచెన్. నేను మీ మాధురి. ఈరోజు క్యాప్సికమ్ జీరా రైస్ చేసి చూపించాలనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు క్యాప్సికమ్, అమూల్ బటర్, చెక్క, లవంగాలు, యాలకులు 2 తీసుకోవాలి, బిర్యానీ ఆకు 2 ఆకులు, జీడిపప్పు 1 కప్పు, 1 కప్పు బాస్మతి రైస్, 2 స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం: ముందుగా ½ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలో బటర్ వేసుకొని వేడైన తర్వాత అందులో కాజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. ఆ బటర్లోనే జీలకర్ర కూడా ఫ్రై అవ్వాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత లవంగాలు 2 లవంగాలు, 2 చెక్కలు, యాలకులు, బిర్యానీ 2 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దానిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని, బాస్మతి రైస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ఆ రైస్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎక్కువ కలపకండి, లైట్గా కలపాలి, ఎందుకంటే ఆ బాస్మతి రైస్ ముక్కలైపోతాయి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని బాగా కలుపుకొని ఇలా అన్నీ కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలి. మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుకొని ఒక్కసారి కలుపుకొని చూసుకోవాలి. ఎక్కువ కలిపితే ఆ బాస్మతి రైస్ ముక్కలుగా విరిగిపోతాయి. అందుకని లైట్గా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పు చెక్ చేసుకొని, చాలా పోతే ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మగ్గిపోయింది రైస్. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా క్యాప్సికమ్ జీరా రైస్ రెడీ. చాలా టేస్ట్గా